ఈ వీడియోలో మనం సంక్రాంతికి చిన్న సినిమాగా వచ్చి బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా సినిమాగా మారిన హనుమాన్ సినిమా కలెక్షన్ల గురించి, అలాగే సంక్రాంతి బరిలో నిలిచి అతి బ్యాడ్ టాక్ ని సొంతం చేసుకుని కూడా బాక్స్ ఆఫీస్ ని ర్యాంపేజ్ ఆడేస్తున్న గుంటూరు కారం సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకుందాం. మొదటిగా హనుమాన్ విషయానికొస్తే అతి తక్కువ థియేటర్లలో రిలీజ్ అయి రోజు రోజుకి థియేటర్లను పెంచుకుంటూ బాక్స్ ఆఫీస్ పై విశ్వరూపం చూపిస్తున్నాడు హనుమాన్. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా రిలీజ్ కోసం పట్టిన పట్టు సినిమాని జనాల్లోకి తీసుకెళ్లింది. జనం చర్చించుకునేలా చేసింది. ఆ చర్చే ప్రేక్షకులను థియేటర్ల వైపు నడిపిస్తుంది. సినిమా బాగుండడంతో కాసుల వర్షం కురిపిస్తుంది. ఆ కోసల వర్షం మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ ని దాటిపోయింది. 250 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకుపోతుంది. 27 కోట్ల బ్రేక్ ఈవెన్ తో బరిలో దిగిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి 10 రెట్ల కలెక్షన్లతో దూసుకుపోతూ ప్రశాంత్ వర్మని పాన్ ఇండియన్ డైరెక్టర్ ని చేసేసింది. హనుమాన్ కి కొనసాగింపుగా రాబోతున్న జై హనుమాన్ పై అంచనాలను ఆకాశానికి పెంచేసింది. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకులకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు అని మరోసారి రుజువు చేసింది. తేజ సజ్జాకి గుర్తుండిపోయే సినిమాగా, తేజ సజ్జా ప్రేక్షకులకు గుర్తుండిపోయే సినిమాగా హనుమాన్ నిలిచిపోయింది. అలాంటి హనుమాన్ తో రికార్డ్ క్రియేట్ చేసిన హనుమాన్ టీం నెక్స్ట్ ఇయర్ రాబోతున్న జై హనుమాన్ తో ఎలాంటి చరిత్ర సృష్టిస్తారో వేచి చూడాలి. ఇక గుంటూరు కారం మూవీ, ఈ మూవీపై రిలీజ్ కి ముందు నుండే బ్యాడ్ ప్రచారం మొదలైంది. అది రిలీజ్ అయ్యేసరికి పీక్కి వెళ్లిపోయింది. సినిమాలో అన్నీ ఉన్న కథనంలో దమ్ము లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అంటూ ప్రచారం ఊపందుకుంది. దానికి కారణం హనుమాన్ ని తొక్కేస్తున్నారనే ప్రచారం కూడా కారణం కావచ్చు. ఏదైతేనే గుంటూరు కారం డిజాస్టర్ అని తేల్చేశారు. కానీ సినిమా కలెక్షన్స్ ను మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. ఎంత బ్యాడ్ ప్రచారం చేసినా గుంటూరు కారం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటికీ కలెక్షన్లని రాబడుతూనే ఉంది. దాదాపుగా 200 కోట్ల గ్రాస్ తో బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతుంది. మహేష్ బాబు బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో గుంటూరు కారం తెలియజేస్తుంది. బ్యాడ్ టాక్ తోనే ఇలాంటి కలెక్షన్లంటే హిట్ బొమ్మ పడితే బాక్స్ ఆఫీస్ కి బ్యాండే. మరి ప్రాంతీయ చిత్రంతో, అది ఫ్లాప్ టాక్ తో ఇలా చెలరేగిపోతే రాబోయే రాజమౌళి పాన్ ఇండియా సినిమాతో ఎలాంటి బెంచ్ మార్క్స్ ని సెట్ చేస్తాడో చూడాలి. ప్రభాస్ దెబ్బకే బెంబేలెత్తిపోతున్న బాలీవుడ్ బడాబాబులు ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ దెబ్బకి ఏమైపోతారో, మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఎక్కడికి పోతారో చూడాలి. మొత్తం మీద గుంటూరు కారం సినిమాతో త్రివిక్రమ్ ఓడి ట్రోల్స్ కి గురైతే మహేష్ బాబు మాత్రం తన బాక్స్ ఆఫీస్ స్టామినాతో గెలిచి ఫ్యాన్స్ కి కిక్కిస్తున్నాడు. రాబోయే రాజమౌళి కాంబో కోసం ఎదురు చూసేలా చేస్తున్నాడు. చూద్దాం మహేష్ బాబు రాజమౌళి కాంబో ఎలా ఉండబోతుందో, ఎలాంటి చరిత్ర సృష్టించబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టైం ఉంటే కామెంట్ చేయండి. వినండి ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.